సంఘ కాపురి యొక్క తపన. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తేనే కదా ఆయన నీ పట్ల కార్యాలు జరిగించేది. ఆయనకి నువ్వు కనిపిస్తేనే కదా దేవుడు నిన్ను దర్శించేది, నీ కుటుంబాన్ని మార్చేది, నీ కుటుంబంలో రక్షణ కలుగు చేసేది. నువ్వు యోగ్యుడిగా కనిపించినంత కాలము నీ కుటుంబంలో ఏ కార్యాలు కూడా జరగవో, ఏ కార్యాలు కూడా నా ప్రభు జరిగించలేడు. ఎందుకయ్యా నా పట్ల కార్యాలు ఎందుకు జరిగించలేడు? నేను దశమ భాగం వేస్తుంటే, కానుకలు ఇస్తుంటేనే, చర్చి కావాల్సిందే 1 లక్ష రూపాయలు ఇస్తేనే, నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చినా, దేవుని సన్నిధిలో ఆరాధించినా, ఏది చేసినా కానీ నువ్వు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలంటే, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా